వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మచిలీపట్నంలో జైల్ భరో కార్యక్రమం, కార్మికుల ర్యాలీకి పోలీసులు అడ్డుకట్ట. చోడవరం బాధితులకు జనసేన అండ, బాధితులకు న్యాయం చేస్తామని హామీ. చిలకలూరుపేటలో డీఎస్సీపై వైసీపీ భారీ నిరసన, డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలన్న మాజీ మంత్రి రజని. మచిలీపట్నం పోక్సో కేసులో 2 నిందితులు అరెస్ట్, 40 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామన్న ఎస్పీ. దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని స్వాధీనం, 2 అరెస్ట్, 3 పరారీ. ఇక డీటెయిల్స్ చూస్తే, డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క వివరాలన్నీ బయట పెడితే తక్షణమే ప్రభుత్వ వెబ్సైట్ లో లేదా వసతి దీవెన కింద సుమారు 18,000 కోట్లు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మీ హయాంలో అంతా కేవలం 2,000 కోట్లు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇస్తూ రాజీనామా చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళ్తాం. లేదా పద్ధతి చేసి ఉంటే ఒక బాడీనైనా నాకు అప్పచెప్పండి, లేదా మీ దానం చేసి ఉంటే ఆ అస్థికులైనా మా మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా వాస్తవం, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఇంతమంది అడుగుతా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు స్వయంగా డిమాండ్ చేశాడు. వాడికి జోన్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాడికి మెరిట్ లిస్ట్ లో మొదటి పేరుగా వచ్చింది. మళ్ళా పరీక్ష లీక్ కాలేదని ఎట్లా చెప్తారుగా? తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, దీక్షలు చేసే వారిపైన దాడులు చేస్తా ఉన్నారు. ఇంత నియంతృత్వం ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. ఈ ప్రభుత్వం పైన రోజు రోజు కూడా ప్రజల్లో విశ్వాసం పోతా. ఈ డిఎస్సీ తప్ప, దగా డిఎస్సీ తప్ప ఒక్కరికి ఉద్యోగ నియామకాలు ఇవ్వాలా. 23 సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్లో శాకంబరి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు ఏకరూప వస్త్రాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వాసవి మాతకు 56 రకాల పిండి వంటకాలతో చప్పన్ భోగ్ సమర్పించారు. సామూహిక పారాయణాలు, భజనలు, భక్తి కీర్తనలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
మేడ్చల్ జిల్లా కూకట్పల్లి హనుమాన్ నగర్ కాలనీలోని శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం ఉధృతంగా సాగింది. లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి కలెక్టర్ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముట్టడికి యత్నించగా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై బైఠాయించిన ఆందోళనకారులు అనంతరం చిలకలపూడి పోలీస్ స్టేషన్కు వెళ్లి స్వచ్ఛందంగా అరెస్టు చేసుకోవాలని కోరారు. కార్మికుల నుంచాలని ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అలానే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, మార్కెట్లు, వనరులు వీటన్నిటినీ విదేశీ కంపెనీలకి వాళ్ళతో అంటగాగినట్టు అన్ని సంఘాల వాళ్ళు జైలు బరువు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు అందరూ కలిసి ఈరోజు 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి ఏదైతే పిలిపించారో కృష్ణా జిల్లా గన్నవరంలో డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వంశీ డిమాండ్ చేశారు. డీఎస్సీలో తప్పు జరగలేదంటే విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. గతంలో వివేకానంద హత్య, లడ్డూ కల్తీ వ్యవహారాల్లో సీబీఐ విచారణ కోరిన చంద్రబాబు ఇప్పుడు డీఎస్సీపై ఎందుకు వెనుకాడుతున్నాడని నిలదీశారు. ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకునేందుకు ఇదే సరైన అవకాశమన్నారు. గారు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి ప్రకటిస్తామని, అనేక మంది నిరుద్యోగులకి ఉద్యోగులు ఇస్తామని ఎన్నికల హామీ కింద చెప్పడం జరిగింది. తర్వాత జరిగినటువంటి న్యూమరికల్ ఫిగర్ని మాత్రమే ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి కాదు అని మిగిలిన పార్టీలన్నీ అనటం, వివిధ వార్తాపత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ డిఎస్సిలో అర్హులైన వాళ్ళకి మాత్రమే కాకుండా అనర్హులైన వాళ్ళకు కూడా ఉద్యోగాలు బాడీస్ అటానమస్ బాడీస్గా ఉండాలని ఒక రూల్ ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళే తయారు చేయటం, ఒకళ్ళే ఎగ్జామ్స్ కండక్ట్ చేయటం, ఆ తర్వాత వాళ్ళని నియమించాల్సి ఉండగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో ఈ నియామకాలు జరిగినట్టుగా సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ రావటం, ఇదంతా కూడా సమాజంలో ఒక అన్రెస్ట్, ప్రభుత్వం మీద ఒక అపనమ్మకాన్ని, డిఎస్సి ప్రక్రియ మీద ఒక అపనమ్మకాన్ని, ఒక అభద్రతా భావాన్ని. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ కృపలక్ష్మి ఆధ్వర్యంలో డీఎస్సీ అవకతవకలపై భారీ నిరసన నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో పాటు వైసీపీ నాయకులు, యువతను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కృపలక్ష్మికి గాయాలు అయ్యాయి. డీఎస్పీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం రంగనాయకపురంలోని వివేకానంద విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు జన సైనికుడు సుధాకర్ నాయుడు తన సొంత ఖర్చుతో నోట్ పుస్తకాలు పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలకు స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు అత్తిలి బాబురావు జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు తాళ్లరేవు మండలం రంగనాయకపురం వివేకానంద హై స్కూల్లో ఉన్నటువంటి చిన్నారులకి తాళ్లరేవు మండల జన సైనికులందరూ కలిసి ఒక జన సైనికుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ ఆ పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమంలో చిన్న కార్యక్రమమైనటువంటి స్కూల్ పిల్లలకి పుస్తకాలు పెన్సిళ్లు పంపిణీ చేయడం జరిగింది. మరి మా జన సైనికులు చేశారు. మరి కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి చదువుకున్న విద్యార్థులు చాలా మంది కూడా పేదరికంలో పుట్టి వాళ్ళకి పుస్తకాలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి మా సుధాకర్ ఈవేళ ఇక్కడ రంగనాయపురం వివేకానంద హై స్కూల్లో పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. కేవలం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్తూ ఆయన యొక్క సేవా మార్గమే మా మార్గం కూడా అని చెప్పి నిరూపించి ఆ మార్గంలో మేము నడుస్తున్నాం. ఇక్కడే కాదండి, మొన్న కూడా మరి ప్రభుత్వ స్కూల్లో కూడా పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాసేవలోనే ఈ జనసేన పార్టీ మా నాయకులందరూ కూడా ఈ నెల్లూరు జిల్లా దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బోలెరో మ్యాక్స్ పికప్ వాహనంలో రహస్య అర ఏర్పాటు చేసి తరలిస్తున్న 313.5 కిలోల గంజాయిని సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 ప్రధాన నిందితులను అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 3 నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు వివరాలను కావలి డీఎస్పీ వివి రమణ కుమార్ వెల్లడించారు. మీద సున్నబట్టిల దగ్గరలో 1వ తేదీ రాత్రి సుమారు 11:30-12 గంటల సమయంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే దానికి సారాంశం ఏంటంటే ఆ రోజు కొంచెం చిన్న చిరుకులు పడుతున్నాయి. వర్షం అంటే పెద్ద వర్షం కాదు, చిన్న వర్షం పడుతుందా. రాజన పాత్ర ఇతను ఏంటంటే వరిసేలా ఉంటాడు. తర్వాత నూతన మాలి అనే అతను ఇతను కూడా వరిసేలా ఉంటాడు. తర్వాత ఎంసీ అనే ఇతను ఒక మెడ్రాస్లో ఉంటాడు. తర్వాత జోగి ముండోలి ఇతను కూడా వరిసేలా ఉంటాడు. వీళ్ళు ఏంటంటే టెక్నికల్లో అనాలిసిస్లో వీళ్ళ ప్రొసీజర్ ప్రకారం అంటే మధ్యలో సమస్యను అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క స్టేట్మెంట్గా రికార్డ్ చేసేసి వాళ్ళతో మొన్న ఎక్కడైతే బండి పల్టీ కొట్టే ప్రదేశాన్ని కూడా వాళ్ళతో మరి గుర్తించి పలానా ప్రదేశం ఇక్కడే పల్టీ కొట్టిందని తర్వాత ఆ బండిని కూడా వీళ్ళతో మనం ఐడెంటిఫై చేసి ఈ గంజాయి గురించి ఎక్కడన్నా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం. ఏంటంటే గంజాయి అనేది మన సొసైటీలో ఒక పెద్ద అది కుటుంబానికి సమస్యగా తయారవుతున్నారు. కాబట్టి ఇలాంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో డిఎస్సి 2025 వ్యవహారంపై వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. మెగా డిఎస్సిపై సిబిఐ విచారణ జరిపించాలని బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఒక్కో ఉద్యోగానికి భారీగా లంచాలు తీసుకున్నారని విమర్శించారు. స్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు దాని ఉద్దేశంగానే మరి 3 రోజుల్లో మరి పి గన్నవరం మరి 3 రోజుల సెంటర్ లో మరి రిలే నిరాహార దీక్షలు కూడా చేయడం జరిగింది. ఈ యొక్క డిఎస్ లో జరిగినటువంటి అక్రమాల గురించి సంబంధించినటువంటి క్రీడల కార్యక్రమంలో క్రీడా సర్టిఫికెట్ నుంచి సుమారుగా 47 క్రీడా శాఖలు ఉన్నవి. దీని మీద
నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజానికాని మీద చిత్తశుద్ధి ఉంటే మీరు బేషత్తుగా సిబిఐ దర్యాప్తు చేయించండి. సిబిఐ దర్యాప్తు చేయించి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో డీఎస్సీ అవకతవకలపై మాజీ మంత్రి విడుదల రజని ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అడ్డు రోడ్డు సెంటర్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో డీఎస్సీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని రజని డిమాండ్ చేసింది. డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, స్కామ్ కావచ్చు, డిఎస్సీ అభ్యర్థుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏడిపిస్తుందో మనం చూస్తాం. సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. ఇదే కాదు, మనకు మొదటి నుంచి ఈ 2 ఏళ్లుగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మనం నిలదొక్కుని ఇలా బలంగా మన పార్టీని, మన పార్టీ కార్యక్రమాల్ని మనం ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నామంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అని చెప్పి మరొకసారి ఎవరు ఏం చేయాలనుకున్నా కూడా ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని ఎవరు కూడా ఆపలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు న్యాయం చేసే విషయంలో, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గదు అని తెలియజేసుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో జైల్ బరో కార్యక్రమం నిర్వహించారు. బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు కార్మికులు, రైతులు, హమాలీలు ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నాయకులు కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగము, వ్యవసాయ కార్మికుల సమస్యలపైన ఈ జైలు బరో కార్యక్రమం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆలేరులో కూడా వివిధ స్కీమ్ వర్క్ 3 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతన చట్టం చేయాలని రూల్ ఉన్నప్పటికీ కనీస వేతన చట్టం చేయడం లేదు, చేసిన చట్టాన్ని అమలు చేయడం లేదు మొదటిగా. కాబట్టి కనీస వేతనాన్ని చట్టాన్ని చేయాలి, ఆ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నాం. మద్దతు ధర నిర్ణయం చేయాలని స్వామినాథన్ కమిషన్ చెప్పింది, దాన్ని అమలు పరచాలని, కనీస మద్దతు ధరను అదేవిధంగా కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం తెచ్చింది, అన్నిటిలలో ఉపాధి హామీ చట్టం అమలు జరగాలని, అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనిచేసే వాళ్ళకి 700 రోజుకి 700 కూలి ఇవ్వాలని, ఈరోజు చేసినటువంటి పనికి సకాలంలో బిల్లులు ఇవ్వడం లేదు, భూమి ఉన్న వాళ్ళు చేయట్లేదు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట రుణాలు ఇవ్వాలని, రైతు బంధు వాళ్ళకే ఇవ్వాలని ఈ సందర్భంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ టౌన్లో నెలకొన్న అభివృద్ధి సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు ఇదునూరి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. అన్నపూర్ణ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఎఫ్సీఐ ఎక్స్ రోడ్, మేడిపల్లి సెంటర్ మధ్య సర్వీస్ రోడ్డు లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మికుల ఫిట్నెస్ పరీక్షల పేరుతో అదనపు భారం మోపుతున్నారని ఆరోపిస్తూ ఈ అంశాలపై స్థానిక ఎమ్మెల్యే సిబ్బందిని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కోరగంటి చంద్ర గారి ఆదేశాల మేరకు ఎన్టీపీసీ పట్టణంకరంగా భావిస్తూ ఉన్నాం. మేము ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధిని స్వాగతిస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా స్వాగతిస్తున్నాము. స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులు, స్థానికంగా ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలు అందరూ కూడా మీరు చేపట్టినటువంటి ఎన్టీపీసీ కంపెనీలో సుమారు 4000 మంది పనిచేస్తూ ఉంటారు. ఈ 4000 మంది ఏ పార్టీని అధికారాన్ని తీసుకురావాలైనా, ఏ నాయకుడిని ఎమ్మెల్యేగా వేయాలనుకున్నా, ఏ నాయకుడిని ఎంపీగా వేయాలనుకున్నా, వాళ్ళ దుమ్ము ధూళిలో పనిచేసినటువంటి వాళ్ళను 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళను ఈరోజు మెడికల్ అన్ఫిట్ పేరున పక్కన పెట్టడం అనేది వాళ్లకు పిల్లల చదువులకు ఇబ్బంది అవుతూ ఉన్నది, వాళ్ళు ఈఎంఐలు కట్టుకునేడానికి ఇబ్బంది అవుతూ ఉన్నది. ఈ రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల చలనలు కట్టుకున్నట్టు ఈ చలనలు వేయడం వల్ల వాళ్ళకు మెడికల్ అన్ఫిట్ చేసి మెడికల్గా
అవి టెస్ట్ చేసి ఫిట్ ఉన్న వాళ్ళని తీసుకున్నటువంటి సిస్టమ్ను మరి మీరు ఎన్టీపీసీ యజమానితో మాట్లాడి ఈ 30 ఏళ్ల నుంచి ఎవరైతే పని చేస్తూ ఉన్నారో ఆ పని చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఈ మెడికల్ వేధింపులకు గురి కాకుండా యజమాన్యంతో మాట్లాడి సంబంధిత ఉన్నటువంటి ఎంపీ గారిని మీరు ఎమ్మెల్యే గారు మీరు అందరూ కూడా కూర్చొని యజమాన్యంతో మాట్లాడి వాళ్ళను ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కోరగంటి చందర్ గారి ఆదేశాల మేరకు ఎన్టీపీసీ పట్టణం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామ బాధితులు జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజును కలిసి భూమి సంబంధిత సమస్యలు అధికారుల నిర్లక్ష్యంపై వినతి పత్రం అందజేశారు. బాధితుల సమస్యలను జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల హక్కుల పరిరక్షణలో జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. చోడవరం నియోజకవర్గంలో కోమలపూడి గ్రామంలో విరోత్ వెంకటరమణ గారికి సంబంధించిన 3 ఎకరాలకు సంబంధించిన భూమికి వారి డీఫామ్ పట్టా ఉంది. ఎప్పటి నుంచో వ్యవసాయం చేసుకుంటున్నారు, ఒక 3-4 దశాబ్దాల నుండి. మరి ఈ మధ్యకాలంలో చాలా అన్యాయంగా ఆ స్థలంలో ఒక సబ్స్టేషన్ పెట్టాలని ఒక ప్రపోజల్ వెళ్తే ఏపీఈపీడీఎస్ఎల్ నుంచి అది ఇంకా ఫైనల్ కాలేదు, ఎటువంటి ఎక్విజిషన్ కాలేదు. వారు వెంటనే దీని మీద ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు కూడా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ భూమి మీద ఎవరికి వెళ్ళొద్దు అని స్టే ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ మధ్యలో కొంతమంది వ్యక్తులు చాలా దౌర్జన్యంగా వారు వేసుకున్న పంటను నాశనం చేసి ఆ భూమి మీద దందాలు తీయడం తీవ్రంగా ఖండిస్తున్నాం జనసేన పార్టీ నుంచి. యాక్చువల్గా భూమి ప్రభుత్వం ఒక పేద వ్యవసాయదారుడు వెంకటరమణ గారికి ఇస్తే ఒక 4 దశాబ్దాల నుంచి ఆయన వ్యవసాయం చేసుకుంటుంటే మళ్ళా దాన్ని ప్రభుత్వం తీసుకోవాలనుకున్నదో సరే ఆ విధి విధానాలు ఒకసారి ఫైన్లు అవుతాయి, ఎక్కడో దగ్గర ఫైన్లు అవుతాయి. దానిపైన ఇబ్బంది పడే హైకోర్టుకి వెళ్ళిన మనుషుల మీద ప్రైవేట్ వ్యక్తులు దందా దిగడం, ఈ దిగిన వ్యక్తులు వెంటనే పోలీస్ రెవెన్యూ వ్యవస్థను సంప్రదిస్తే ఏ ఒక్క వ్యవస్థ స్పందించకపోవడం, వ్యవస్థల విధ్వంసంగానే దీన్ని చూడాలి. గౌరవ ఎస్పీ గారిని, గౌరవ కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోక్సో కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 6న అదృశ్యమైన పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాల విద్యార్థినులపై రుద్రవరంలోని టిడ్కో హౌస్ల వద్ద అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్లు శ్యామ్ కిరణ్ సిద్ధును అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. కేసు విచారణను 40 రోజుల్లో పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు. నిన్న మాట్లాడాము కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం మనం ఇంకోటి ఏంటంటే వన్ మోర్ థింగ్ అండ్ అక్కడ నుండి 7వ తారీఖు ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి చేరటం అనేది మా దృష్టికి వచ్చింది. అండ్ ఆ రోజు పోలీస్ కూడా ట్రేస్ చేసి వాళ్ళ సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది పోక్సోకి. అక్కడ నుండి ఆ ఘటనకు కారకులైన 2 వీళ్ళు చూస్తే ఇతను శ్యామ్ కిరణ్ అన్న అతను 20 years ఏజ్, బందర్ రూరల్ మండల అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఈ పర్టికులర్ ఆటో డ్రైవర్ నోన్ పర్సనే. అది నోన్ పర్సన్తో వీళ్ళకి వెళ్ళటం జరిగింది ప్రెమిసెస్కి. తర్వాత ఇంటి దగ్గర దింపారని చెప్పి తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత సబ్సిక్వెంట్గా వన్ ఆఫ్ ది గర్ల్స్ వాళ్ళ మదర్కి ఇది రివీల్ చేయడంతో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నుండి బయటకు వచ్చారు. వెదర్ ఎవరి నెగ్లిజెన్స్ అయినా ఉందా ఏంటి, దాంట్లో ఉంటే ఎవరిని పనిష్ చేయాలి, ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేయాలన్నది కూడా మేము చూస్తున్నాం. బట్ వన్ థింగ్ ఏంటంటే వన్ ఫ్యాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ దీస్ అక్యూజ్డ్ ఈజ్ నోన్ టు వన్ ఆఫ్ ది విక్టిమ్స్. అది సో దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టైమ్ వీ కెనాట్ రివీల్ మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద ఇన్స్టిట్యూషన్, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కానీ లొకాలిటీ, పేరెంట్స్, వాళ్ళ పర్టికులర్స్ ఇవన్నీ మనం యాజ్ పర్ పోక్సో యాక్ట్ మనం రివీల్ చేయకూడదు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.